ప్రభుత్వం రద్దు చేసి భోజన కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని భోజన పథకం యూనియన్ డిమాండ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాఠశాల భోజన పథకంలో స్మార్ట్ కిచెన్లో పేరుతో పథకాన్ని పెట్టాలని నిర్ణయాన్ని వెంటనే విరమించుకుని అందులో పనిచేస్తున్న కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని భోజన పథకం కార్మికుల సంఘం సిఐటియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మాన్యం జిల్లా సారూరు పట్టణంలో భోజన పథకం కార్మికుల శిక్షణ కార్యక్రమం సందర్భంగా భోజన విరామం సమయంలో భోజన కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై నిరసన తెలియజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి భోజన పథక కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్వై నాయుడు, భోజన పథక కార్మికుల సంఘం నాయకులు రేవతి లక్ష్మి, షేక్ షాజు, చొక్కాపు సుశీల మాట్లాడారు. పెడతామని చెప్పి వాళ్ళ బతుకుని ప్రశ్నార్థకం చేయకండి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నాడు నేడు పథకాన్ని పెట్టి సమూలమైనటువంటి కొన్ని మార్పులు చేశారు మధ్యాహ్న భోజన పథకంలో. వాళ్ళకన్నా మీరు నిధులిచ్చి వాళ్ళను మరిపించేలాగా భోజన కార్మికుల జీతాలు పెంచండి, విద్యార్థులకు ఇచ్చే మెస్సార్జీలు పెంచండి, మరింత మీరు కోరుకున్న ఆరోగ్యం వస్తుందని సంఘం చెబుతుంది. ఇప్పటికే భోజన పథకం పెట్టాక దాదాపు రాష్ట్రంలో 25% మంది మహిళలు వయస్సు పైబడుతున్న వాళ్ళు 60 ఏళ్ళు, వాళ్ళ వయసు పైబడుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి వంటలతో. మరోపక్క ముసలైపోయారనే కారణంతో విద్యా కమిటీలు, హెచ్ఎంలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. అంటే వయసు ఉన్నంత వరకు మీరు వాడుకొని పని చేయించుకొని వయసు అయిపోయిన తర్వాత తగిలేయడం న్యాయమా? ఎమ్మెల్యేలకి మంత్రులకి మీరు కూడా ఇదే అమలు చేస్తున్నారా? అంటే ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఈరోజు ఒకసారి గెలిస్తే పెన్షన్లు ఇవ్వాలి, మీకు హక్కులు కావాలి. మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళ శక్తి అంతా ప్రభుత్వానికి, విద్యార్థులకు వండడానికి, నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించడానికి వాడుకున్న తర్వాత వాళ్ళు ముసలైపోతే మాత్రం పనికిరారా? ఇదేనా మీరు చెప్తున్నటువంటి కూటమి పార్టీల ధర్మం అని చెప్పేసి అడుగుతూ, స్మార్ట్ కిచెన్లు రద్దు చేయకపోతే కార్మికులు చేసే ఆందోళనకి ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇదే విధంగా భోజన కార్మికులు వేధించింది. అలాంటి ఆనవాయితీలు మాని కార్మికుల మనస్సు గెలవండి, సమస్యలు పరిష్కారం చేయండి, ఇస్తున్న మెస్సార్జీలు విద్యార్థులకు పెంచండి. ఈరోజు జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు ఇచ్చే డబ్బుల కన్నా విద్యార్థులకు తక్కువగా ఇస్తున్నారు. ఈరోజు యుద్ధం పేరు చెప్పి అన్ని రకాల ధరలు పెంచారు. ఎక్కడో అమెరికాలో, ఇరాన్లో యుద్ధం జరిగితే ఇక్కడ ఈరోజు నూనె దాదాపు డబ్బాని 2,600కు అమ్ముతున్నారు. దాదాపు ప్రతి వస్తువు ధర మీరు పెంచారు. పెట్రోల్, డీజిల్ అన్ని రకాల ధరలు పెంచారు. మరి ఈరోజు భోజనం కార్మికులకు ఇచ్చే జీతాన్ని ఎందుకు యుద్ధం పేరు చెప్పి పెంచడం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది చాలదన్నట్టు మీరు స్మార్ట్ కిచెన్లు పెట్టి వాళ్ళ పట్టకొట్టాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ భోజన నిర్వాహకుల కార్మికుల సంఘం ఒకరోజు సిఐటిగా జెండా గురించి పోరాడతాం. దానికి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఈ నెల 8వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మా నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి ఆవేదనతో ప్రభుత్వం అప్పుడు తగ్గకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి ఉంటుంది, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.